ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని దళితులకు మత స్వేచ్ఛ, గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా మాల జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ వస్తుంది. వర్గీకరణ విషయంలో కానీ, వర్గీకరణ విషయంలో మేము ఎందుకు దాన్ని అడ్డుకున్నామని అనుకుంటున్నాం. మేము అడ్డుకోవడం లేదు, కానీ దానికి శాస్త్రీయ బుద్ధి లేదనమాట. శాస్త్రీయంగా చేసి ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళము. శాస్త్రీయ బుద్ధి అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా, అంటే సైంటిఫిక్ డేటా, ఐ మీన్ సెన్సస్, లేటెస్ట్ సెన్సస్ తీసుకొని అలాగే మొత్తం తీసుకొని వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేసి చేయడం కాదు. మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన చట్టసభ ఏదైతే ఉందో పార్లమెంట్లో చట్టం చేసి ఉంటే మేము బాధపడే వాళ్ళం కాదు. సరే, ఏది ఏమైనా వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం మాదిరిగా న్యాయం చేశారు. అట్ ది సేమ్ టైం మాలో అన్యాయం జరిగిందని చూసి మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు మాల మాదిరి తెలుసు. హిందువులు రామేశ్వరుడు బిందువులు అని వాగుతున్న మీరు సహిస్తారా? అందుకని మీతో కలిసి ఎందుకని మా వాళ్ళు మతం నాటి మతం చర్చికి వెళ్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఎన్ని తీర్పులు ఇస్తారో 32 కేసులు ఉన్నాయి. అమ్మాయికి తెలిసినట్టు ఇక్కడున్న నాయకులందరూ దాన్ని మాట్లాడి పైపులందరూ చేసి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళని ఎవరిన వాళ్ళు అందరినీ మీ రిజర్వేషన్లు పోతున్నాయి, మీ చర్చి ఎట్లా, ఏం పని, ఈ ప్రభుత్వానికి ఏం పని, ఏ పోతుంది, ఏ ఇది ఉంది, మీరందరూ నామాలు పెట్టి తిరుగుతున్నారా? చంద్రబాబు నాయుడు హిందూ బోర్డు మెల్ల వేసి తిరగండి, ఇది హిందూ మతం 10 లక్షల మంది మాలలతో మేము విసర్జిస్తున్నాము, దాన్ని బౌద్ధంలో నడిపిస్తున్నాం, మా జాతిని బౌద్ధంలో నడిపిస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారా కూడా ఎవడు బుద్ధి మీ మతం అడిగినప్పుడు బుద్ధిస్టులు అని చెప్పుకోండి, బౌద్ధ మతం అని చెప్పండి, అంబేద్కర్ మతం అని చెప్పండి, మాది సమానత్వం ఉన్న మతం అని చెప్పండి, సనాతన ధర్మం మనుషులది కాదు మీ మూర్ఖులదని చెప్పండి. అందుకే మేము దీని ద్వారా ఈ సమావేశ యాత్ర, ఇది ప్రచార చైతన్య యాత్ర, ఒక రినైజాన్స్ ఉద్యమం బయటకి తీసుకొచ్చి ఈ ద్రోహుల పార్టీని, ఈ రాజ్యాంగ వ్యతిరేక పార్టీని, ఈ మానవ వ్యతిరేక పార్టీలు, ఈ పార్టీలన్నీ మానవ హక్కులని హననం చేసే పార్టీలు, మమ్మల్ని మనుషులుగా చూడని పార్టీలు, ఓటుగా వస్తువుగా మీరు ఎంతకాలం చూశారు. మీ 2.5% కమ్మవాడు, 3% రెడ్లు, 8% కాపులు కలిసిపోయి ఈ మిగతా ప్రజల హక్కులన్నీ దోచుకుంటామంటే మేము ఎర్రి వాళ్ళలాగా చూస్తూ ఉంటామా? ఎంతకాలం మిమ్మల్ని నమ్మాము, విశ్వసించాము. ఇప్పుడు మీరు ఉమ్మడిగా కలిసి మమ్మల్ని మోసం చేశారు. మీ పార్టీలు, ఈ కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ దగాకోరు పార్టీలు, దళితులను దగా చేసే పార్టీలు, గిరిజనులను దగా చేసే పార్టీలు, క్రైస్తవులను దగా చేసే పార్టీలు, ముస్లింలను దగా చేసే పార్టీలు, నమ్మిన వాళ్ళనే వాళ్ళ గొంతు కోసి తడిగొట్టుతో గొంతు కోసే నీచమైన ఆ మనస్తత్వాలు ఉన్న ఆ రాజకీయ పార్టీలు, అసలు ఈ పార్టీలు రద్దు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు మీ చర్యలు చేస్తూ ఉంటే, మా మీద దాడులు చేస్తూ ఉంటే, మా ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉంటే మేము సహించి ఊరుకోవాలా? అసలు ఈ పార్టీలకి పార్టీగా ఉండే అర్హత ఈ దేశంలో వీళ్ళకి లేదు. అందుకనే ఈ అంశాలన్నింటినీ గ్రామాన ప్రతి మాల పనికి, ప్రతి మాల గుండెకి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో బీసీలతో కలిసి 50% ఉన్న బీసీల హక్కుల్ని, రిజర్వేషన్ని, ఉద్యోగాల్ని, సంపదని, కాంట్రాక్టుల్ని అన్నింటినీ దోచుకొని వీళ్ళు ఏనుగుల్లాగా మలిసిపోయారు. మాకు 15% కాంట్రాక్టుల్లో రావాలి ఇచ్చారా? మైన్స్లో రావాలి మాకు ఇచ్చారా? లెక్కర్ కాంట్రాక్టుల్లో మా 15% రావాలి ఇచ్చారా? ఇసుకలో మాకు 15% రావాలి ఇచ్చారా? మట్టిలో మాకు 15% రావాలి ఇచ్చారా? ఏపీఐఐసి ఇచ్చిన ప్లాట్స్లో 15% రావాలి ఇచ్చారా? పెట్రోల్ బంకులు 15% రావాలి ఇచ్చారా? మా పేరుతో దొంగ పేర్లు పెట్టి మాయ మాటలు
మాటలు చెప్పి మా వాళ్ళని గుర్తించి ఆ బంకులన్నీ దోచుకున్నారు, ఆ కాంట్రాక్టులన్నీ దోచుకున్నారు. 90 పైసలకి ఎకరం ఇచ్చారు. మా ఎన్ని వేల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాక్కుంది. మాకెందుకు ఇవ్వాలి? అమరావతిలో 15% కాంట్రాక్టర్లు మా వాళ్ళు ఉన్నారు. కనీసం ప్రభుత్వానికి మీ ద్వారా ఇప్పటి వరకే మమ్మల్ని మోసం చేసి వేల లక్షల కోట్లు తెలుసుకుంటామని అతనికి ఇంకా సిగ్గు లేకుండా ఆ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలారా, ఎంపీలారా రాజీనామా చేసి రోడ్డు బయటికి రండి. మీరు ఉండాల్సిన అవసరం లేదు. మా కోసం మీరు మాట్లాడటం లేదు. మా అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడటం లేదు. మమ్మల్ని చంపినప్పుడు మీరు మాట్లాడటం లేదు. మరి ఏమేమి మాట్లాడినప్పుడు, మాకు జాతీయ నష్టం జరిగినప్పుడు మాట్లాడని మీరు అసలు జీతాలు తీసుకుని ఎట్లా నీతి లేకుండా, మానవత్వం లేకుండా మా బడ్జెట్ నుండి మీరు జీతాలు పెన్షన్లు తీసుకుంటున్నారు. అందుకే వచ్చే వారం గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. ఈ వెధవలందరికీ మీరు మా బడ్జెట్ నుండి జీతాలు ఇవ్వద్దు, రద్దు చేయండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాలేరులాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీతాలు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నిధుల నుండి, జనసేన పార్టీ నిధుల నుండి, లేకపోతే హెరిటేజ్ ఫుడ్స్ నుండి, లేదా పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వాళ్ళ దగ్గర అడుగుకొని వాళ్ళు చెప్పులు మోయాల్సిందిగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్.